భర్తృహరి కూడా ఒక మంచి శ్లోకం చెప్తాడండి. ఒక సభకి వెళ్ళినప్పుడు మనం ఎంతో గొప్పగా అలంకారాలు చేసుకుని వెళ్ళవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏమున్నది? ఉండదు కదా. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని భర్తృహరి నీతి శతకంలో చెప్తారండి. ఏనుగు లక్ష్మణ కవి అనేటువంటి ఒక గొప్ప మహాకవి ఆ భర్తృహరి సుభాషితాలని తెలుగులోకి అనువాదం చేసుకుంటూ వచ్చారు. వారు రాసినటువంటి పద్యం కూడా ఈ శ్లోకానికి భూషలుగాము మత్స్యులకు భూరి భయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పురుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నియున్ అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తాడు. కాబట్టి మనలో ఉండేటువంటి భావాన్ని వ్యక్తం చేయటానికి చక్కని భాష అనేటువంటిది అవసరం. అది సరస్వతీదేవి కటాక్షం ఉంటేనే మనకి లభ్యమవుతుంది.